ప్రజెంట్ చిరు బాలయ్య సినిమాల విషయంలో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చాలా కామన్ గా కనిపిస్తోంది. హిట్ ఇచ్చిన దర్శకులతో సెకండ్ టైం కొలాబరేట్ అవుతున్నారు అటు మెగాస్టార్ ఇటు నటసింహం. ఈ ప్రెస్టీజియస్ సినిమాలపై ఓ రేంజ్ అంచనాలతో ఉన్న మెగా నందమూరి అభిమానుల్ని ఎగ్జైట్ చేస్తున్నాయి ప్రజెంట్ వైరల్ అవుతున్న రూమర్స్. డైరెక్టర్ గోపీచంద్ మలనేనితో బాలయ్య వీరసింహారెడ్డి కాంబినేషన్ రిపీట్ చేస్తున్నట్లే చిరంజీవి సైతం బాబీ డైరెక్షన్లో వాల్తేరు వీరయ్య కాంబోని రిపీట్ చేస్తున్నారు. ఈ రెండు ప్రెస్టీజియస్ సినిమాలపై మెగా నందమూరి అభిమానుల్లో అంచనాలు భారీగా క్రియేట్ అవుతున్నాయి. బాలయ్య ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్ తో వస్తూ ఉంటే చిరు కోల్కతా మాఫియా బ్యాక్ డ్రాప్ తో వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ రెండు సినిమాల్లో నటించే కాస్టింగ్ పై కూడా ఇంట్రెస్టింగ్ చర్చ జరుగుతోంది. ఇలాంటి టైంలో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ NBK 111 సెట్స్ లో జాయిన్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. నందమూరి బాలకృష్ణ 111వ సినిమాలో సంజయ్ దత్ ఓ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నట్లు న్యూస్ వైరల్ అవుతోంది. అంతేకాదు రీసెంట్ గా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కూడా వచ్చారు సంజయ్ దత్. ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో బాలయ్య గోపీచంద్ మలనేని సినిమాలో సంజయ్ దత్ ఏదైనా కీ రోల్ ప్లే చేస్తున్నారా అనే అటెన్షన్ అందరిలో జనరేట్ అయింది. అయితే NBK 111 కి సంబంధించి లేటెస్ట్ గా వినిపిస్తోన్న ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో సంజయ్ దత్ ఈ సినిమాలో నటిస్తున్నట్లు ఫిక్స్ అయ్యారు నందమూరి అభిమానులు. NBK 111 తో పాటు మెగా 158 లో నటించే స్టార్ కాస్ట్ పై ఇప్పటికీ సోషల్ మీడియాలో ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతూనే ఉంది. మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ మెగాస్టార్ సినిమాలో పవర్ఫుల్ రోల్ ప్లే చేస్తారనే ప్రచారం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. మెగా అభిమానుల్ని ఎంతగానో ఎగ్జైట్ చేస్తూ వస్తోన్న ఈ వైరల్ న్యూస్ కి సంబంధించి మేకర్స్ నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నారంతా. మరి హిట్ ఇచ్చిన డైరెక్టర్స్ తో సెకండ్ టైం కొలాబరేట్ అవుతోన్న చిరు బాలయ్య ఈ సినిమాలతో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో వెయిట్ అండ్ సీ.